వచ్చాన్ని అని చెప్పు. గుమగుమలాడే అమెరికా అందం మా ఇంట్లో బజ్జీలు ఉంటాయండి. కరెక్ట్గానండి. ఏది వాన పడుతుంది, వెదర్ బాగుందని చెప్పేసి నేను బజ్జీలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, వాన పడుతుంది ఫ్రెండ్స్. 3 days వాన అని చెప్పిండ్రు ఫ్రెండ్స్. 3 రోజులు వాన ఉంది. బజ్జీలు వేసుకుంటున్నాం. వర్షం పడుతుంది గాయ్స్ మా సైడ్. బజ్జీలు వేడి వేడి బజ్జీలు అయితే సూపర్ ఉంటాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా. మల్లేష్ కామెడీ గురు. ఏం చేస్తున్నావు డాడీ? మిరపకాయలన్నా కట్ చేస్తున్నాం, బజ్జీలు వేసుకుంటున్నామండి. ఏం చేస్తున్నావు మమ్మీ? బజ్జీలు చేస్తున్నాను, వర్షం వస్తుంది కదా, బజ్జీలు చేస్తున్నాం, పిండి కలుస్తుంది. అవునా? చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు వేసుకుంటున్నాం. వర్షం పడుతుంది గాయ్స్ మా సైడ్. బజ్జీలు వేడి వేడి బజ్జీలు అయితే సూపర్ ఉంటాయి. అక్కడ బయటికి చూపిస్తాం, వాన పడుతుంది. వర్షం పడుతుంది గాయస్ మా సైడ్. చూడండి ఫ్రెండ్స్, వాన పడుతుంది, వెదర్ బాగుందని చెప్పేసి నేను బజ్జీలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, వాన పడుతుంది ఫ్రెండ్స్. 3 days వాన అని చెప్పిండ్రు ఫ్రెండ్స్. 3 రోజులు వాన ఉంది. మాది షాప్ ఉంది ఫ్రెండ్స్. హాయ్ గాయస్, మీరు తిందిరండి ఫ్రెండ్స్. బజ్జీలు చేస్తున్నా, చేసిన తర్వాత చూపిస్తానండి. కట్ చేసినట్టు పంపి ఆఫ్ చేసి. అలా మిరపకాయలు చూస్తూ ఉంటే ఇప్పుడెప్పుడు బజ్జీలు వేసుకొని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి గాయస్, పచ్చిమిర్చి. గుమగుమలాడే అమెరికా అందం మా ఇంట్లో బజ్జీలు ఉంటాయండి. కరెక్ట్గానండి. ఏది తీలే లోపల తీయలేదులే, బయటనే తీసిన. అంతేనా? వేడైంది అప్పుడే. ఎలా కలుపుతుందో, ఎలా వేస్తుందో చూడండి ఫ్రెండ్స్. వేసిన అప్పుడే మా అబ్బాయి సైకిల్ ఫ్రెండ్స్. కిచెన్ రూమ్. మీలో ఎవరికి బజ్జీలు అంటే ఇష్టమో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి చూడండి మిర్చి ఎలా పొంగుతున్నాయో. చల్లటి వాతావరణానికి వేడి వేడి బజ్జీలు అండి. ఈ సొల్లు పక్కకు పెట్టు, ఇంతకు నీ బాధ ఏందో చెప్పు. మా ఇంట్లో వాళ్ళు 2 రోజుల నుంచి బజ్జీలు అంటుండ్రండి, అందుకని ఈ రోజు రంగంలోకి దిగినామండి. బిడ్డ ఇది నా అడ్డ. ఈ ఖాళీ బోర్డులోకి బజ్జీలు రావడం సిద్ధంగా ఉంది, సిద్ధమవుతున్నాయి. మిర్చి చూడండి ఫ్రెండ్స్, చాలా లావున్నాయి.
బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాం ఫ్రెండ్స్. నీకే తెలియాలా ఎలా చేస్తావు ఏంటంటే. నా బజ్జీలకి పేరు పెట్టదు నువ్వు చేస్తాను. కామెడీయా మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయల పడిపోతుంది. ఆకలైతుంది. వచ్చేసేవండి దాంట్లోకి వేడిగా. కొద్దిసేపట్లో ఖాళీగా ఉండేది ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. కబాలిరా బయట చూడండి ఫ్రెండ్స్, వాన వస్తుంది, వాన పడుతూ ఉంది. అది మా షాప్ అండి. బయట నుంచి కూడా దారి ఉందండి. మీకేమైనా బజ్జీలు కావాలంటే కామెంట్ వేయండి. నువ్వు వేసే 4 బజ్జీలు ఉన్నాయాడ. సరిపోతున్నాయి కదా అవన్నీ. ఏమి ఏమన్నా బుద్ధిమంతుడు అండి. మా అబ్బాయి చూడండి అడుగుతున్నాడు అని. బజ్జీల కోసం అండి, నాకు చూపి ఫ్రెండ్స్, బజ్జీల కోసం పని చేస్తుండండి, లేకంటే పనే చేయడం నేను. బజ్జీల కోసం పని చేస్తుండండి మా వాడు. చూడండి స్లోగా. ఉన్నాయి ఇంకా లేవా? ఉన్నాయి కదా, ఉన్నాయి. ఉన్నాయి. ఇంకా తక్కువ పడితే కట్ చేద్దాంలే. చెప్పరా కవర్ చెప్పటవు. కింద పెట్టాడు పెట్టు. మా డాడీ మిర్చి కట్ చేస్తున్నాడు గాయ్స్. నేను ఇలా తిప్పినా లేదు. ఇప్పుడు అట్లా పట్టుకోకే. ఇంకా ఉండేది అది అంతా చేయడం ఒకటి తీయడం ఉంటే బాగుంటుంది. ఇంకా పిండి ఉందా? అది ఎరగడ ఒకటి చేసి ఏమవుతుంది చూద్దాం. బుగ్గలు దాకా పెట్టేసాం. చూద్దాం ఏమంటారు డాడీ? చూపి కాక అక్కడ చెప్పు. అటు ఏమంటారు డాడీ? చూపి. జై బాలయ్య. ఇట్లా నూనె ఎక్కువ వేసుకోలేవే. సరిపోలే అనుకున్నా. పిండి కలుపుతుంది గాయ్స్ మా మమ్మీ అయితే. బజ్జీలు నీకేసి ఉంటుంది. దొంగ 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 దొంగ. ఆ బాబాకి రా. ఈ పాప పేరు ఎప్పటికీ ఆ పాప తినొద్దంటలే. తింటే సేయికి బుబ్బలు వస్తాయి. సైడ్ పో. దొంగ 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 దొంగ. కాలుతుంది దాంట్లో వేసుకో. కాలుతాయి. తిందరండి ఫ్రెండ్స్.
शाबाश बेटा बहुत बढ़िया मुन्ना పూర్తిగా అయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్రగడ్డ, అదే ఆంధ్రాలో ఎర్రగడ్డ అంటారు, తెలంగాణలో ఉల్లిగడ్డ అంటారు. అలా వేసుకొని తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇలా మిలిగింది. లాస్ట్ లో మిరపకాయలు అయిపోయినామండి. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది. కొంచెం వేసేసే, ఇది 4, 5 అయితాయి కదా. అన్నం వేసుకుని తిన్నాను దొంగ. దొంగ దొంగ దొంగ. వెళ్ళి బుగ్గ్యాలు తింటాను. యా అన్నం ఏం వేసుకో. బాయ్ తిన్నావా? చాలా ఎట్లుండాయిరా? బాగుంది. సూపరా? అదే కదా. పనులు ఎప్పుడు అంది. కంప్లీట్ గా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వచ్చాను అని చెప్పు. నెలకు ఒక 5,000, 6,000 వస్తుందని చెప్పు.